వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆన్లైన్ కోర్సెస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 కోర్స్ ఫీ వచ్చేసి 7,000 ఉంటుంది. గ్రూప్ 2 కోర్స్ ఫీ వచ్చేసి 5,000 ఉంటుంది. కింద మీకు వెబ్సైట్ లింక్, దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే డైలీ క్విజ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవ్రీడే వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ స్టాండర్డ్ ఎంసీక్యూస్ని కూడా మీకు ప్రాక్టీస్ ఇవ్వటం జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు 2,000 క్వశ్చన్స్ ప్లస్ని మనం ఇవ్వటం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి వేరియస్ ఎగ్జామ్స్లో ఈ ఎంసీక్యూస్ మీకు బాగా ఉపయోగపడి కొన్ని డైరెక్ట్గా కూడా రావటం జరిగింది. అందుకనే ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. దాదాపుగా 12,000 ప్లస్ మెంబర్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటారు. అందుకనే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా మారుతుంది. ఎస్వీఆర్ అకాడమీ అప్డేట్స్ అన్నీ కూడా ఈవెన్ యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఈజీగా వస్తుంది. అందుకని మీరు టెలిగ్రామ్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని @SVR Academy 6 అని కనుక టైప్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. కింద జాయిన్ బటన్ ఉంటుంది, మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎనీవే, ఈరోజు కరెంట్ ఎకానమీ టాపిక్ అయినటువంటి మానిటరీ పాలసీ రివ్యూ గురించి మాట్లాడదాం. ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. అందుకని దీన్ని బైమంత్లీ పాలసీ అంటారు. ఎందుకంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ని బేస్ చేసుకొని ఈ పాలసీని, ఈ రివ్యూని మానిటరీ పాలసీ కమిటీ అనే 6 members కమిటీ ఈ మానిటరీ పాలసీని ఎవ్రీ 2 monthsకి ఒకసారి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అసలు ఈ మానిటరీ పాలసీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు చేస్తుంది అని మనం చూస్తే, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ముఖ్యమైనటువంటి విధి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ తీసుకున్నప్పుడు వస్తువు ధరల స్థాయిలో పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్ అంటారు. ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గూడ్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, వీ కాల్డ్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. సింప్లీ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణాన్ని మనం అలా నిర్వచించవచ్చు అనమాట. ఒక వస్తువు ధర సపోజ్ మీరు ఒక 10 రూపాయలు ఉంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, 15 రూపాయలకి వెళ్ళింది, అది ఇంక్రీజ్ అంటారు. 1 రూపీ అటు ఇటు ఇంక్రీజ్ అయితే అది ఇంక్రీజ్ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఇది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ చూస్తూ ఉంటాం మనం, 20 రూపాయలు ఉందా కాస్త 90 రూపాయలు అవుతుంది. అది ఎగ్జాక్ట్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో కనుక మనం చేంజెస్ అనేది డ్రాస్టిక్గా చూస్తే, హయ్యర్గా చూస్తే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారనమాట. అలాంటి ఇన్ఫ్లేషన్ వల్ల సామాన్య ప్రజల మీద ఎక్కువగా భారం పడుతుంది, పూర్ పీపుల్ మీద ఎక్కువగా భారం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పెరిగిన వస్తువులు సేవల యొక్క ధరలను తగ్గించాలంటే, ముఖ్యంగా వస్తువు ధరలు తగ్గించాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీని తగ్గించాల్సి ఉంటుంది సిస్టంలో. అంటే సింపుల్గా మీరు విషయాన్ని గమనిస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్కి ఎక్కువ మనీ వచ్చిందనుకోండి, బ్యాంకు నుంచి సిస్టంలోకి ఎక్కువ మనీ వస్తుంది. సిస్టంలో ఎక్కువ మనీ ఉందంటే, అంటే వ్యవస్థలో ఎక్కువ మనీ ఉందంటే ఆటోమేటిక్గా హయ్యర్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది. ఎందుకు మనందరి దగ్గర మనీ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వస్తువులు కొనడానికి వెళ్తాం. హయ్యర్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉందనుకోండి, వాటి యొక్క ధరల స్థాయిలో పెరుగుదలలో ఎక్కువగా గమనించవచ్చు మనం. అంటే డిమాండ్ ఎక్కువ పెరిగితే ఆటోమేటిక్గా వాటి ప్రైస్ పెరుగుతుంది, దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటారు. అలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకుల దగ్గరకు మనీ తక్కువ వచ్చి సిస్టంలో మనీ తక్కువ ఉంటే, సిస్టంలో మనీ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గితే ప్రైస్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తే వస్తువు ధరలు పెరుగుతాయి, మనీ సప్లైని తగ్గిస్తే వస్తువు ధరలు పెరుగుతాయి. ఈ సిచ్యువేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్లేషన్ని మోడరేట్గా మెయింటైన్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వస్తువు ధరలు బాగా తగ్గితే తయారు చేసే వాళ్ళు ముందుకు రారు, వస్తువు ధరలు బాగా పెరిగితే కన్జ్యూమర్ ముందుకు రాడు, కొనేవాళ్ళు ముందుకు రారు. అందుకని మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది సూటబుల్ ఇన్ఫ్లేషన్ అనమాట. అటు ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ పరిమితులు మనం చూస్తే, రెగ్యులేషన్స్ 4 ±
2%. ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ని ఈ మధ్యలో మెయింటైన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంటుంది. 2 అంటే 4 - 2 4 + 2 2 6 2 to 6% వరకు ఇన్ఫ్లేషన్ అనేది మేనేజబుల్ లిమిట్ అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. 2 నుంచి 6% ధరల స్థాయిలో పెరుగుదల కనుక జరిగితే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లో ఉన్నట్టు. 6% ఇంక్రీజ్ అవుతూ ఉంటే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ మెజర్స్ తీసుకుంటుంది. అందుకనే రీసెంట్గా వస్తువు ధరలు బాగా పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ని టార్గెటింగ్ చేసి ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తూ పోతుంది, వడ్డీ రేట్లను పెంచుతూ పోతుంది. వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులకు వెళ్ళేటువంటి మనీ సప్లై తగ్గింది. ఎందుకంటే బ్యాంకులు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ మనీని బారో చేస్తాయి. మనీ తక్కువగా వెళ్తే బ్యాంకుల దగ్గర సిస్టమ్ దగ్గర తక్కువగా ఉన్నట్టు మనీ, అంటే ద్రవ్య సరఫరా తగ్గింది. ద్రవ్య సరఫరా తగ్గితే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గుతాయి. సో డిమాండ్ తగ్గుతుంది, ప్రైసెస్ తగ్గుతాయి. సో ఇది ఇన్నర్ మెకానిజం అన్నమాట. సో అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇంక్రీజ్ అవుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం కోసం రెపో రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది అంటే కారణాలు ముఖ్యంగా ఒక 2గా చెప్పుకోవచ్చు. ఒకటి, కోవిడ్-19 పీరియడ్లో అందరికీ మనీ అందుబాటులో ఉండటం కోసం రెపో రేట్ని తగ్గించడం వల్ల లిక్విడిటీ బాగా పెరిగిపోయింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే రా మెటీరియల్ సప్లై తగ్గింది. ఉక్రెయిన్ వార్ అయి ఉండొచ్చు, కోవిడ్-19 అయ్యొచ్చు. ఈ సిచ్యువేషన్ వల్ల రా మెటీరియల్ కొరత ఏర్పడింది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది వస్తువులు తయారీ చేసేటువంటి ధర పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఇన్ఫ్లేషన్కి ఇంకొక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సో కొరత ఏర్పడి రా మెటీరియల్స్కి, వారు సిచ్యువేషను, కోవిడ్-19 సిచ్యువేషను, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ కావటం, ఇవన్నీ కూడా వస్తువు ధరలు పెరగడానికి గల కారణమైనవి. ఇలా వస్తువు ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ముఖ్యంగా కోవిడ్-19 పీరియడ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ రెపో రేట్ని బాగా తగ్గించింది, ఆటోమేటిక్గా లిక్విడిటీ బాగా పెరిగిందనమాట. సో ఇవి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఎకానమీ క్లాస్లో ఇంకా చాలా డీటెయిల్డ్గా వీటి గురించి చెప్పాను. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఇవి వింటూ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఎస్వీఆర్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి. సో మామూలు నార్మల్ పర్సన్స్కి కూడా నేను చాలా ఈజీగా చెప్తున్నాను, ఇది కూడా మీకు నార్మల్గా అర్థమవుతూనే ఉంటుంది. సో ఎనీవే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ తగ్గించడానికి గల ముఖ్యమైన కారణం. ప్రజెంట్ 6% పైనే ఉంది ఇన్ఫ్లేషన్, వస్తు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. వాటిని తగ్గించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లైని డిక్రీజ్ చేయాలి. సో కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటారు. వస్తు ధరలు తగ్గించడానికి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని అమలు చేయాల్సి ఉంటుంది. వస్తు ధరలు సపోజ్ ఆటోమేటిక్గా లిక్విడిటీని పెంచాలనుకోండి సిస్టంలో. సో కోవిడ్-19 పీరియడ్లో అందరికీ మనీని అందుబాటులో తీసుకురావడం కోసం ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్ళింది. ప్రజెంట్ ఇప్పుడు కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీకి వెళ్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్యలో భేదాన్ని గమనించాలి. ఎక్స్పాన్షనరీ అంటే ఎక్స్పాండ్ చేయటం, అంటే మనీ సప్లైని ఇంక్రీజ్ చేయటం. మనీ సప్లై ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అవునండి. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ ప్రజెంట్ చేస్తుంది ఎందుకు, మనీ సప్లైని తగ్గించడానికి. మనీ సప్లై తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, వస్తు ధరలో సో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతుంది అనమాట. సో ఇది మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీలో ఎవ్రీ 2 months ఒకసారి చేస్తుంది. ఆగస్టులో ఇది వచ్చింది, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ 10th ఆ టైంలో మళ్ళీ వస్తుంది ఇది. సో అందుకనే ఇక్కడ నంబర్స్ గుర్తుపెట్టుకోవటం కన్నా కూడా ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మీకు ఎగ్జామ్ దగ్గరగా ఉన్నటువంటి మానిటరీ పాలసీ నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకోండి, అది మీకు ఇంపార్టెంట్. ఇది 2 months వరకే ఉంటుంది, 2 months తర్వాత చేంజ్ అవుతుంది. అందుకని మీకు ఎగ్జామ్ ముందు మానిటరీ పాలసీ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అప్పటి వరకు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో రెపో రేట్ని 50 basis points పెంచి 5.40గా ఫిక్స్ చేశారు. అంటే ఇప్పుడు రెపో రేట్ 5.40, ఇంతకుముందు 4.75 సంథింగ్ ఉంది, అంటే ఇంక్రీజ్ అయిందంటే రెపో రేట్ అంటే ఏంటి, సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకి మనీ వెళ్తుందండి. అప్పుడు బ్యాంకులు ఏం చేయాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దీన్ని ఓవర్ నైట్ బారోయింగ్ అని కూడా అంటారు, ఇంట్రెస్ట్ రేట్ని పే చేయాలి. ఆ ఇచ్చే వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది రెపో రేట్ అవుతుందన్నమాట. సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఉందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి 100 కోట్లు ఇచ్చింది. ఈ 100 కోట్లకి ఎస్బీఐ ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అదే రెపో రేట్. కానీ ఇది ఓవర్ నైట్ బారోయింగ్ వల్ల, కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ వల్ల, సో ఈ రెపో రేట్ కింద కనుక బ్యాంక్ ఈ ఇంట్రెస్ట్ రేట్ కింద కనుక ఓవర్ నైట్ బారోయింగ్ కనుక చేస్తే మనం దాన్ని
షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కనుక మనీ తీసుకుంటే దాన్ని రెపో రేట్గా మనం చెప్తాం. ఇదే లాంగ్ పీరియడ్లో తీసుకుంటే మనం లాంగ్ టర్మ్ రెపో రేట్గా కూడా చెప్తాం అనమాట. సో లాంగ్ టర్మ్లో కూడా రెపో రేట్ కింద వీళ్ళకి మనీని ఇవ్వడం జరుగుతుంది. అయితే రెపో రేట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని మనం గమనించినప్పుడు ఓవర్ నైట్ బారోయింగ్ షార్ట్ పీరియడ్లో బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంకులు కొలాటరల్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో బ్యాంకులు మనీ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. ఇప్పుడు రెపో రేట్ పెంచాయనుకోండి, ఓవర్ నైట్ బారోయింగ్ తగ్గుతుంది, బ్యాంకుల దగ్గర బారోయింగ్ తగ్గుతుంది. ఎందుకు? వడ్డీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మనీని తక్కువ తీసుకుంటారు. ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులకు వెళ్ళే మనీ తగ్గుతుంది. రెపో రేట్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా సిస్టంలో లిక్విడిటీ తగ్గుతుంది. సిస్టంలో లిక్విడిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా గూడ్స్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతుంది. సో ఇదంతా కూడా మనకు గమనించాల్సింది. సో రెపో రేట్ పెంచితే ఏ వడ్డీ రేటు పెంచినా కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్రెస్ట్ రేట్ పెంచినా అంటే రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ, బ్యాంక్ రేట్ కానీ, ఈ అన్నిటిని కూడా ఇంట్రెస్ట్ రేట్లు అంటారు. ఇంట్రెస్ట్ రేట్ దేన్ని పెంచినా కానీ సో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ దేన్ని తగ్గించినా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇది గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం అనమాట. జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ కూడా ఫినాన్షియల్ ఇయర్ 23కి 7.2%గా ప్రొజెక్షన్ చేసింది. ఇన్ఫ్లేషను 2023కి అంటే ఫినాన్షియల్ ఇయర్ 23కి 6.7%గా ఇన్ఫ్లేషన్ ఉంటుందండి. అంటే ఇది పర్మిజబుల్ లిమిట్ దాటిపోయింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిజబుల్ లిమిట్ ఎంత అండి? 4 ± 2%. సో అంటే 6% మ్యాక్సిమం ఉండాలి, లో 2% ఉండాలి. ఈ రెండింటి మధ్యలో వేరే ఉండాలి. కానీ ఇక్కడ 6% దాటిపోయింది. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది, రెపో రేట్స్ని పెంచుతూ వస్తుంది అనమాట. సో ఎనీవే రెపో రేట్ అనేది 5.4% ఉంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ SDF అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇది 5.15% ఉంది. సో SDF అంటే ఏంటో ఒకసారి చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ గివ్ బ్యాంక్స్ అన్ ఆప్షన్ టు పార్క్ ఎక్సెస్ లిక్విడిటీ విత్ ఇన్ ఇట్. బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ లిక్విడిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందంటే 5.15% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. సో ఇది అప్పుడు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇంక్రీజ్ చేస్తే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మనీ తగ్గుతుంది. ఎందుకంటే బ్యాంకులు ఎక్కువగా డిపాజిట్ చేయడానికి వస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ని ఇంక్రీజ్ చేసినట్టు ఆటోమేటిక్గా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎక్కువ మనీ పెట్టడానికి చూస్తాయి, ఎక్కువ వడ్డీ రేట్ వస్తుంది కాబట్టి. ఆటోమేటిక్గా బ్యాంక్ దగ్గర లిక్విడిటీ అనేది తగ్గుతుంది, సిస్టంలో లిక్విడిటీ తగ్గుతుంది, డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఏది పెంచినా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఏది తగ్గించినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఇంటర్ బ్యాంక్ లిక్విడిటీ ఎప్పుడైతే డ్రై అప్ అవుతుందో, అంటే సపోజ్ ఇప్పుడు చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక బ్యాంక్ మనీ తెచ్చుకుంది, అయినా సరిపోలేదు. ఈ బ్యాంకుల మధ్యలోనే మళ్ళీ లోన్లు తీసుకుంటాయి, అంటే బారో చేస్తాయి, అప్పుగా తీసుకుంటాయి. అది కూడా కుదరలేనప్పుడు, అది కూడా ఎక్సెస్ అయిపోయినప్పుడు, తీసుకోలేని పరిస్థితుల్లో ఇంకొక రేటు కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులు మనీ తెచ్చుకుంటాయి. అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇది రెపో రేట్ కన్నా కూడా ఎప్పుడు కొంచెం హైగా ఉంటుంది. అందుకనే 5.65% ఉంటుంది. అంటే మనీ దొరకనప్పుడు మనం ఎక్కువ వడ్డీ రేటుతో తీసుకుంటాం కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. 5.65% ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ పెంచినా కానీ వడ్డీ రేటు పెంచినట్టే. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ పెంచితే ఆటోమేటిక్గా వడ్డీ రేటు పెంచినట్టు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. బ్యాంక్ రేటు నార్మల్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంకులకి లెండ్ చేసినప్పుడు బ్యాంక్ సాధారణంగా పే చేసేటువంటి వడ్డీ రేట్ని మనం బ్యాంక్ రేట్ అంటాం. క్యాష్ రిజర్వ్ రేషియో 4.5% ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇక్కడ సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ రిజర్వ్ రేషియో 4.5%గా ఇంక్రీజ్ చేసింది కదా. ఇంతకుముందు 4% ఉందండి, ఇప్పుడు 4.5%కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి బ్యాంకు తన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయల్లో 4.5 రూపాయలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలని అర్థం. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతూ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకులు మెయింటైన్ చేసే రిజర్వ్ పెరుగుతుంది, అంటే బ్యాంకుల దగ్గర మనీ తగ్గుతుంది. అంటే సిఆర్ఆర్ పెంచితే ఆటోమేటిక్గా, సిఆర్ఆర్ అంటే సింపుల్ అండి, సిఆర్ఆర్ 4% అన్నారంటే బ్యాంకులు తన దగ్గర ఉన్న 100 రూపాయల్లో 4 రూపాయలని ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇక్కడ 4.5 అన్నారు కాబట్టి ప్రతి 100 రూపాయల్లో 4.5 రూపీస్ ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాలి. ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, బ్యాంక్ దగ్గర మనీ తగ్గి వాళ్ళు పార్క్ చేయాల్సిన ఆర్బీఐ దగ్గర మనీ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా సిఆర్ఆర్ ఇంక్రీజ్ అవుతుందంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఏది పెంచినా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకోండి. స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో. బ్యాంకులు సపోజ్ SLR 18% అన్నారు కదా, ఇప్పుడు ప్రతి 100 రూపాయలు బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ దగ్గర అయినా కానీ ప్రతి 100 రూపాయలు ఉంటే 18 రూపాయలు పక్కన తీసి పెట్టి
వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఇంతకుముందు సిఆర్ఆర్ అంటే ప్రతి 100 రూపాయల్లో 4.5 రూపాయలు పక్కకి తీసిపెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలా. కానీ ఎస్ఎల్ఆర్ అంటే తన బ్యాంకులోనే క్యాష్ ఫామ్లో కానీ గోల్డ్ ఫామ్లో కానీ అదర్ సెక్యూరిటీస్ ఫామ్లో ప్రతి 100 రూపాయల్లో 18 రూపాయలు తన పక్కన ఉంచుకొని పెట్టుకోవాలన్నమాట. బ్యాంకు తన దగ్గరే పెట్టుకోవాలి, మిగతాదే లెండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎస్ఎల్ఆర్ ఇంక్రీజ్ చేస్తే బ్యాంకు తన పక్కన పెట్టుకోవాల్సిన మనీ ఇంక్రీజ్ అవుతుంది, లెండింగ్ తగ్గుతుంది, లిక్విడిటీ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో జీడిపి గ్రోత్ రేట్ 2022-23కి 7.2% ఉంటుందిగా చెప్తుంది. సో ఇది కన్జ్యూమర్ సైడ్ అసలు ఎకనామిక్ అవుట్పుట్ ఏ విధంగా ఉందో జీడిపి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లేషను 2022-23కి 6.7% ఉంటుంది అంటున్నారు. ఆర్బీఐ పర్మిసిబుల్ లిమిట్, మ్యాక్సిమం లిమిట్, అప్పర్ లిమిట్ 6, మినిమం లిమిట్ 2 to 6% వేరీ అవ్వాలి. కానీ 6% దాటిపోయింది, అది మనం గమనించాల్సిన విషయం. సో రెపో రేట్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఆల్రెడీ మనం రెపో రేట్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాం. సో కోవిడ్-19 సిచ్యువేషన్లో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్ళటం వల్ల, ఎక్కువ మనీ సప్లై చేయడం వల్ల సిస్టంలోకి ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయ్యి. సో ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చింది. సో అందుకని దీన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని సో కట్టడి చేయడానికి కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని తీసుకొని రావటం జరిగిందనమాట. సో అందుకని రెపో రేట్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. రెపో రేటు పెరుగుదల ప్రభావం ఎవరి మీద ఉంటుంది? హౌ విల్ హైక్ ఇన్ రెపో రేట్ ఇంపాక్ట్ బారోవర్స్ అండ్ డిపాజిటర్స్? సో అంటే డిపాజిటర్స్ అంటే నేను మనీని బ్యాంకులో తీసుకుపోయి పెట్టడం, బారోవర్స్ అంటే బ్యాంక్ దగ్గర నుంచి మనీ తీసుకోవటం. వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే, సో బారోవర్స్ పరిస్థితి మనం చూస్తే హోమ్ లోన్ కస్టమర్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగినాయి కాబట్టి హోమ్ లోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా లోన్ తీసుకునే వాళ్ళ ఎవరికి కూడా భారంగా మారుతుంది అనమాట. డిపాజిటర్స్ మాత్రం ఇది పాజిటివ్. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి కాబట్టి నేను సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా రేట్స్ పెరుగుతాయి. రీసెంట్గా చూసాం మనం, అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ పెరిగినాయి. ఎందుకంటే కారణం మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం వల్ల డిపాజిటర్స్కి లాభం ఎక్కువ, బారోవర్స్కి ఎవరైతే లోన్లు తీసుకుంటారనుకుంటారో వాళ్ళకి భారంగా మారుతుందన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్యాంక్స్ రెపో రేట్ని పెంచినప్పుడు ఆటోమేటిక్గా డిపాజిట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి బ్యాంక్ యొక్క లిక్విడిటీ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్, లిక్విడిటీ వ్యవస్థలో ద్రవ్య చలామణి ఏ విధంగా ఉంటుంది? సో లిక్విడిటీ ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా చెప్పాం, రెపో రేట్ని ఇంక్రీజ్ చేసినప్పుడు లిక్విడిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో అది గమనించాలి. బ్యాంక్ దగ్గర లిక్విడిటీ పెరుగుతుంది, సిస్టంలో లిక్విడిటీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కర్వ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వేరియబుల్ రేట్ ఆఫ్ ఆపరేషన్స్ని, తర్వాత వేరియబుల్ రేట్ రివర్స్ రెపో రేట్ని, రెపో రేట్ని విఆర్ఆర్ అనేది మనం చూస్తాం. సో విఆర్ఆర్ అంటే సింపుల్గా టు రెడ్యూస్ ద మనీ ఫ్లో బై టేకింగ్ అవుట్ ఎగ్జిస్టింగ్ క్యాష్ పాయింట్. అంటే వేరియబుల్ రెపో రేట్ని ప్రజెంట్ ఫాలో అవుతున్నట్టు. దాని అర్థం ఏంటంటే, వేరియబుల్ రెపో రేట్ విఆర్ఆర్ అంటే ఏంటంటే, ప్రజెంట్ సిస్టంలో ఎక్కువ లిక్విడిటీ ఉంది క్యాష్ని, దాన్ని బయటకు తీసేయటమే, లిక్విడిటీని తగ్గించడమే వేరియబుల్ రెపో రేట్ అంటారనమాట. ప్రజెంట్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ జరిగేది అదే. సో మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ని కనుక మనం చూస్తే, ఆర్బీఐ యాక్ట్ 2016లో దీన్ని అమెండ్ చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొచ్చారు. సో అదే ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్కి కొన్ని పాయింట్స్ని యాడ్ చేయడం జరిగింది, వాటిని కింద మనం మాట్లాడతాం. సో ఇన్ మే 2006 ఆర్బీఐ యాక్ట్ వాజ్ అమెండెడ్ టు ప్రొవైడ్ ఏ లెజిస్లేటివ్ మ్యాండేట్. సో 2016 మేలో దీనికి ఆర్బీఐ యాక్ట్ని కొంచెం అమెండ్ చేసి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి సో స్ట్రెంగ్తన్ ఇచ్చారు, లెజిస్లేటివ్ బ్యాకప్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎయిమ్స్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద రెపో రేట్ బేస్డ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ది కరెంట్ అండ్ ఎవాల్వింగ్ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్. ప్రజెంట్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల ఆర్థిక పరంగా ప్రజెంట్ సిచ్యువేషన్ని మెరుగుపరచడానికి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఈ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఎనీవే, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ కమిటీ అంటే సింపుల్గా మానిటరీ పాలసీ 2 నెలలకు ఒకసారి అనౌన్స్ చేసే కమిటీని మనం మానిటరీ పాలసీ కమిటీ అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనకి 1934లో వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934లో వచ్చినప్పుడు 2016లో దీన్ని అమెండ్ చేసి సెక్షన్ 45 ZB అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది ఇది. సెక్షన్ 45 ZB ఆర్బీఐ యాక్ట్ 1934-2016లో అమెండ్ చేసినప్పుడు ఒక కొత్త సెక్షన్ యాడ్ చేశారు, అదే 45 ZB. ఈ 45 ZB ఏం చెబుతుందంటే, మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది, ఇది 6 మెంబర్స్ ఉంటారు. 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్బీఐ ఉంటారు. 3 ఫ్రమ్ ఆర్బీఐ ఎవరంటే, ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు, ఇతనికే వీటో పవర్ ఉంటుంది. టై అయితే ఓటు ఏమైనా ఎక్స్ట్రా వేసి మానిటరీ పాలసీ కమిటీలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు. రెండో వాళ్ళు డిప్యూటీ గవర్నర్గా ఉంటారు. థర్డ్
సెంట్రల్ బోర్డు, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు అపాయింట్ చేసిన ఇంకొక మెంబర్ ఉంటారు. అంటే మొత్తం ఆర్బీఐ నుంచి ముగ్గురు, గవర్నమెంట్ ముగ్గురిని అపాయింట్ చేస్తుంది వేరియస్ ఫీల్డ్స్ నుంచి. ఎకనామిక్స్లో కానీ, బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, మానిటరీ పాలసీ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులను ఒక ముగ్గురిని అపాయింట్ చేస్తుంది. మొత్తం 6 మెంబర్స్ అవుతారు. వీళ్ళు ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ని, రిజర్వ్ రేషియోస్ని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని, సో ఈ మూడింటిని అనౌన్స్ చేస్తారు. మీరు సింపుల్గా ఫ్రేమ్వర్క్ ఒకసారి మనం చూస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని అనౌన్స్ చేసేటప్పుడు మానిటరీ పాలసీ టూల్స్ని ఏమిటిని ఉపయోగిస్తుందంటే, ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి, తర్వాత రిజర్వ్ రేషియోస్, తర్వాత మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఇంట్రెస్ట్ రేట్స్లో మనకి రెపో రేట్ ఇంట్రెస్ట్ రేటే, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇంట్రెస్ట్ రేటే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, తర్వాత లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్స్లో బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, దాంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, తర్వాత బ్యాంక్ రేటు, ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్లో ముఖ్యమైనవి. రిజర్వ్ రేషియోలో స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఆల్రెడీ మనం ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ గురించి చూసాం. అంటే మనీని ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళే మనీ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా బ్యాంకుల దగ్గర మనీ ఇంక్రీజ్ అయిందంటే లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది సిస్టంలో. దాన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. అంటే ప్రజల దగ్గర మనీ ఎక్కువగా ఉన్నట్టు, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా ఉన్నట్టు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంటే మానిటరీ పాలసీ, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ జరుగుతుంది. సో అంటే ఆటోమేటిక్గా బ్యాంకులు ఏం చేస్తాయి, సో బాండ్ ప్రైసెస్ తగ్గిస్తాయి. బాండ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, బ్యాంకులకు మనీ అవసరమైనప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బాండ్ ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు బ్యాంక్ దగ్గరే ఎక్కువ మనీ ఉన్నాయి, ఎందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ఆటోమేటిక్గా బాండ్ ప్రైస్ తగ్గుతుంది. బాండ్ ప్రైస్ తగ్గుతుంతో పాటు ఇంకోటి ఏం జరుగుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువగా బ్యాంకుల దగ్గర నుంచి బారో చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వేరియస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, అగ్రికల్చర్లో కానీ, సర్వీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా క్యాపిటల్ మూలధనం వ్యయం పెరుగుతుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరగడంతో పాటుగా సో డొమెస్టిక్ బాండ్స్ బాగా లెస్ అట్రాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా బ్యాంకులకు అంత అవసరం మనీ లేదు, బాండ్ మార్కెట్ వాల్యూ తగ్గుతుంది అనమాట. సో డిమాండ్ ఫర్ డొమెస్టిక్ కరెన్సీ ఫాల్స్. సో ఆటోమేటిక్గా కరెన్సీ సర్క్యులేషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆటోమేటిక్గా రూపీ వాల్యూ తగ్గుతుంది, ఫారెన్ అసెట్ డాలర్ వాల్యూ పెరుగుతుంది అనమాట. డాలర్ వాల్యూ పెరిగినప్పుడు మనకి ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. సో ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీలో సేమ్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలో ఏదైతే జరిగిందో దానికి రివర్స్ ఆపోజిట్లో జరుగుతుంది. సో ఇంతకుముందు యూపీఎస్సీలో మనకి బ్యాంకింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మానిటరీ పాలసీ కమిటీ నుంచి అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ద ఆర్బీఐ డిసైడ్ టు అడాప్ట్ అన్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, ఆర్బీఐ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్తుందంట. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి వెళ్ళటం అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం. ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం అంటే రెపో రేట్ని తగ్గించడం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని తగ్గించడం, బ్యాంక్ రేట్ని తగ్గించడం, వీటన్నిటిని మనం ముఖ్యంగా రెపో రేట్ని తగ్గించడం. దీన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే బ్యాంకుల దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులకి మనీ తక్కువ వెళ్తుంది. మనీ ఎప్పుడైతే తక్కువ వెళ్తుందో, మనీ ఎక్కువ వెళ్తుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి బ్యాంకులు ఎక్కువ మనీని బారో చేస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. సిస్టంలో లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో అంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ వల్ల లిక్విడిటీ బాగా పెరుగుతుంది అనమాట సిస్టంలో. సో అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ ఇట్ నాట్ డూ, అంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కానిది ఏది కిందదో అంటున్నారు. సో అంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి సహకరించింది ఏది అంటున్నారు. ఇక్కడ చూడండి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోని కట్ చేయడం అంటున్నారు, తగ్గించడం. ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అవుతుంది అది. సో అందుకని ఇక్కడ కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఇంక్రీజ్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుందండి, తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినట్టు, సో ఇంట్రెస్ట్ రేట్ పెంచినట్టు. ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అప్పుడు కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటారు, అది లిక్విడిటీ తగ్గుతుంది. సో అంటే రెండో పాయింట్ కరెక్ట్. కట్ ద బ్యాంక్ రేట్ అండ్ రెపో రేట్, రెపో రేటు బ్యాంక్ రేట్ని తగ్గిస్తే అది ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అవుతుంది. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కాంది అడుగుతున్నారు, అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి ఇక్కడ. సో 2 ఓన్లీ కరెక్ట్. సో తర్వాత
ఇంకొక ఎంసీక్యూని చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్: బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, పబ్లిక్ డెట్, పబ్లిక్ రెవెన్యూ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ కాంపోనెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్, రిజర్వ్ రేషియోస్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్. ఇంట్రెస్ట్ రేట్స్లో ముఖ్యంగా మనకు వచ్చేది రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. రిజర్వ్ రేషియోస్లో క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఇవి ఇంపార్టెంట్. సో ఇవి వరకు మానిటరీ పాలసీ టూల్స్. పబ్లిక్ డెట్ కానీ పబ్లిక్ రెవెన్యూ కానీ మానిటరీ పాలసీ టూల్స్ కావు. అంటే 1 and 2 కరెక్ట్. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్, 1 and 2 కరెక్ట్. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు మీరు ఈ మెయిన్స్ క్వశ్చన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ స్టడీ జీడిపి గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్ హ్యావ్ లెఫ్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ గుడ్ షేప్? గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ అగ్రిమెంట్. నా ఎకానమీ లెసన్స్ చూసిన తర్వాత దీన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ మెయిన్స్ క్వశ్చన్ని మీరు రాసి నాకు పంపించండి వాట్సాప్లో. ఓన్లీ గ్రూప్ 1 ఎస్విఆర్ అకాడమీ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఇది ఎలోగా ఉంటుంది. సో 7989677154. సో ఇది అడ్మిన్ దగ్గర ఉంటుంది ఈ నెంబరు. అయినా కానీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మీరు దీనికి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గ్రూప్ 1 వాళ్ళు రాసి నాకు పంపించండి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మానిటరీ పాలసీ గురించి చాలా డీప్గా ఇంతకు ముందు కన్నా కూడా నేను ఇక్కడ చర్చించడం జరిగింది. ఈవెన్ క్లాసెస్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ వచ్చేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ క్లాస్ చూసి ఇది నాకు తెలుసు అనుకుంటే కుదరదు. సో మిగతావి కూడా చూడాల్సిందే. సో ఎనివే ఎస్విఆర్ అకాడమీలో ఎలా కోర్సుని పర్చేజ్ చేయాలో నేను లాస్ట్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.in అని టైప్ చేస్తారు. ఎంటర్ టైప్ చేసిన తర్వాత ఎస్విఆర్ అకాడమీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. గూగుల్లో ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ సింపుల్గా మీకు ఫస్ట్ వచ్చేదాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అనే 2 బటన్స్ ఉంటాయి. సింపుల్గా మీరు రిజిస్టర్లోకి వెళ్ళి ముందు రిజిస్టర్ చేసుకొని ఏ కోర్స్ నేను పర్చేజ్ చేయొచ్చు. అలా కాకుండా సింపుల్గా మీరు కిందకి రండి. కిందకు వస్తే కోర్సెస్ మీకు డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఏపీఎస్సి గ్రూప్ 2ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ బై నౌ అని ఉంటుందన్నమాట. సింపుల్గా ఆ బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీరు మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఓకేనండి, మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. మీ పాస్వర్డ్ సపోజ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి, సో ఈశ్వర్. ఓకేనండి, మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కోర్స్ ఏంటి? గ్రూప్ 2ని సెలెక్ట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సెండ్ అవుతుంది. ఇప్పుడు మీ యూజర్ నేము మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఈశ్వర్ అని పెట్టారు, ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేశారనమాట. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాడ్ అని ఉంటుంది. మీకు ఏ కోర్సులు కావాలో ఆ కోర్సులని యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కోర్సులు కొనుక్కోవచ్చు. కాబట్టి సపోజ్ ఇక్కడ మనం కొనాల్సింది ఏపీఎస్సి గ్రూప్ 2 5000 యాడ్ అని ఉంది. సింపుల్గా దీన్ని యాడ్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా చూడండి, ఇక్కడ అమౌంట్ని పే చేయొచ్చు. అవునా, అమౌంట్ని పే చేయొచ్చు. ఈ అమౌంట్ పే ఆప్షన్స్ కూడా చూడండి మనకి. సో ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా ఫోన్పే నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ, లేదా ఏదైనా యాప్ నుంచి మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఏముంది, యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీరు మోర్ పేమెంట్ ఆప్షన్ మీద, సో ఇక్కడ మోర్ పేమెంట్ ఆప్షన్ అంటే వేరే పేమెంట్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మోర్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, ఓకేనండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు మనీని పే చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనీ పే చేసిన తర్వాత కోర్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది. కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ మనీ పే చేయటం అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు వెబ్సైట్ను ఓపెన్ చేయండి, www.swracademy.in.
వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మనం మనీ పే చేసేసాం. ఇప్పుడు ఇందాక నేను చూపించిన ప్రకారం ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తారు. లాగిన్ని క్లిక్ చేశారు. ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారు? ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఈశ్వర్ అనే పాస్వర్డ్ పెట్టుకున్నాం. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇటువైపు లెఫ్ట్ సైడు ఇలా డాష్బోర్డ్ కనిపిస్తుంది. మొబైల్లో అయితే 3 డాట్స్ కనిపిస్తుంది. ఆ 3 డాట్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అవుతే మీకు ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి చూడండి. సో మీ ప్రొఫైలు, మీ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. మీ పాస్వర్డ్ని కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వీడియో అని ఉంటుంది. ఈ వీడియోని క్లిక్ చేస్తే వీడియో లెసన్స్ డైరెక్ట్గా చూడొచ్చు. స్టడీ మెటీరియల్ ఉంటుంది. స్టడీ మెటీరియల్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్ వన్స్ మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేటప్పుడు టెస్ట్ సిరీస్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందు వీడియోని క్లిక్ చేద్దాం. వీడియోని క్లిక్ చేస్తే మనం ఏదైతే కోర్సుని కొన్నాం, గ్రూప్ 2 కొన్నాం కదా, ఆ సంబంధించినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆర్డర్ ప్రకారం ఇక్కడ అరేంజ్ చేయబడితే ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో పేపర్ 3 ఫస్ట్ ఉంది, ఇండియన్ ఎకానమీ, అవునా. దాని తర్వాత చూడండి కరెంట్ ఎకానమీ ఉంది, కరెంట్ ఎకానమీ, అవునా. సో ఇట్లా మీకు డీటెయిల్డ్గా అరేంజ్ చేయబడుతుంది కోర్స్ మొత్తం కూడా. ఈ కోర్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సింపుల్. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు సబ్జెక్ట్ వైజు అరేంజ్ చేయబడి ఉంటుంది. సబ్జెక్ట్ వైజు ఇట్లా బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. వీడియో క్లాసులు కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ వన్స్ మేము కండక్ట్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది మీకు ప్రొఫైల్, ఇది మీ ప్రొఫైల్ విషయం ఏంటనేది. సో ఇక్కడ మీకు వీడియో, సింపుల్గా వీడియోని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము అరేంజ్ చేసింది చదువుకుంటూ పోతే సరిపోతుంది. అంతేగాని ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీన్ని చూడండి, ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడ్మిన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగొచ్చు అనమాట. మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, సో అన్ని విషయాల్ని మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇది ఎలా పర్చేజ్ చేయాలి, దాంతోపాటు ఎలా SVR అకాడమిక్ కోర్స్ని ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.